నమస్తే. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ కి స్వాగతం, సుస్వాగతం. మరి మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోహన్ కృష్ణ గారు, ప్రముఖ సినీ నటి లయ గారు అండ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ని మోహన్ కృష్ణ గారి గాత్రంతో ప్రారంభిస్తున్నాం. శ్రీరామ జయ రామ సీతారామ, శ్రీరామ జయ రామ సీతారామ, కారుణ్యధామ కమనీయ నామ, శ్రీరామ జయ రామ సీతారామ. నీ దివ్య చరితం మధురాతి మధురం, నేనెన్న తరమా నీ నామ మహిమ, కారుణ్యధామ కమనీయ నామ, శ్రీరామ జయ రామ సీతారామ. చరణాలు కొలిచే నగుమోము చూచే, నగుమోము చూచే, సామ్రాజ్యమిచ్చావు సాకేత రామ, భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేత రామ. నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామ, శ్రీరామ జయ రామ సీతారామ, కారుణ్యధామ కమనీయ నామ, శ్రీరామ జయ రామ సీతారామ. టీమ్ ఏ రెడీగా ఉంది. ప్రిలిమ్స్ ప్రారంభమైపోయాయి. టీమ్ ఏ నుంచి ఆల్రెడీ ఒక వ్యక్తి ఇంటికి తిరుగుముఖం పట్టారు. 9 మంది నుంచి కేవలం 8 మంది మాత్రమే ఈ రోజు ఈ పాటల ప్రయాణంలో మనతో ఉన్నారు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ మన ముందుకి తన గానం వినిపించడానికి వస్తున్నారు గాన గంగూలీ అని ముద్దుగా మన అనంత్ శ్రీరామ్ గారు పేరు పెట్టినటువంటి రాజా ఫ్రమ్ ఒంగోల్. ఐ వెల్కమ్ రాజా. గంగూలీ సిక్సర్ కొట్టడానికి ఎలా వస్తాడమ్మా? ముందుకే వస్తాడు మేడం. ముందుకే వస్తాడు. ఎంత ముందుకు వచ్చి కొడతాడు? అడుగులు మూడు అడుగులు ముందుకు వచ్చి 3 అడుగులు ముందుకొచ్చి దానికి డబుల్ సిక్సర్ పోతాడంట. ఆల్ ది బెస్ట్ రాజా, బాగా పాడాలి. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట, మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం, ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట, చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట.
కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రోజు నన్ను చూసే వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట నాలోను రేగే నీ పాట చెలి పాట నీళ్ళల్లే సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా ఒకటయ్యాడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడు ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట వండర్ఫుల్. మొదటి 2 ఎపిసోడ్స్ లో తను ఎంచుకున్న పాటలు చాలా ఫాస్ట్ పాటలు. ఇక్కడ మాత్రం మెలోడీ పాడి వినిపించాడు రాజా మనకి. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం చెప్పండి సార్. సాధారణంగా పాట మొదలుపెట్టే ముందు ఆ షడ్జమం చూసుకుని అది కరెక్ట్గా కలుస్తుందో లేదో చూసుకుని పాట మొదలు పెడతాం. ఇతను పాట మొదలుపెట్టే ముందు ఏం ఆధారం లేదు, కరెక్ట్గా ఇతని బట్టి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ శృతి చేసుకోవచ్చున్నంత గొప్పగా మంచి శృతి జ్ఞానంతో లయ జ్ఞానంతో థ్యాంక్ యూ సార్ భావ ప్రకటనతో అద్భుతంగా పాడాడు సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లయ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఈ పాట నిజంగా హృదయానికి టచ్ అయింది. మీకు చాలా ఆనందం కలిగితే ఏం చేస్తారు? పాడుకుంటాను మేడం. అంటే ఆనందం వచ్చినా ఆనందపడతాను సాధారణంగా. అప్పుడు కూడా మామూలుగా స్టూడెంట్ కదా మేడం, గెంతుతూ పాడతాను. గెంతుతూ పాడతారు. సో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు పాట పాడతారు. అవును మేడం. మరి మంచి ముత్యాలు లాంటి మాటలు చెప్పే అనంత్ శ్రీరామ్ గారు ఈ పాట విన్నాక ఏమంటారో విందాం. రాజా గారు, మీ ఊహల్లో ఊసలాడే జాబిల్ మాకు తెలియదు, కానీ మా కళ్ళెదురు మాత్రం పాట పాడే సూర్యుడు ఉన్నాడు. చెప్పావో ఎంత మాట అనేసారు సార్ నన్ను. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకెనట. మొట్టమొదటి రెండు ఎపిసోడ్స్లో కూడా మధ్యాహ్నపు ప్రచండ సూర్యుడిలాగా ఉత్సాహంగా పాడారు. ఇది నులివెచ్చని కిరణాలతో మేల్కొలిపే ప్రభాత సూర్యుడిలాగా మమ్మల్ని ఇప్పుడు ఈ మాలో ఉన్న రసజ్ఞతను మీరు మేల్కొల్పారు. థ్యాంక్ యూ సార్. రాజా తర్వాత టీమ్ ఏలోని ఈ రెండో ప్రిలిమ్స్ లో మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్
మొత్తంగా బ్లాక్ లో యంగెస్ట్ పార్టిసిపెంట్ 15 సంవత్సరాల మాధవ. ఈరోజు ఏం పాట? స్వయంవరం సినిమాలో నుండి గాలివానలో అనే పాట. మాధవ, అసలు నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎంచుకున్న పాటలతో అందరి హృదయాల్ని పిండేస్తున్నావు. ఇప్పుడు గాలివానలో మమ్మల్ని ఎక్కడికి కొట్టుకుపోయేలా చేస్తావు. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. ఇటు హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇది నీటి సుడులని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇది నీటి సుడులని తెలుసు జోరు వానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. మా మమ్మీ ఆవిడ గురించి ఎలా చెప్పాలో కూడా తెలియదు. అంటే ఆవిడ నాకు ఒక దేవుడు మాట. ఆవిడ అన్నీ చూసుకుంటారు నా గురించి. ఎప్పుడు నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అనలేదు ఆవిడ. 8 years అప్పుడు ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నానని తెలిసిన దగ్గర నుండి అప్పటి నుండి ఎలాగైనా సరే సంగీతంలో బాగా కృషి చేసి పెద్ద సింగర్ అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఇది ఆశ నిరాశల ఆరాటం
చెలగాటం ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ సకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం మాధవ, చాలా చక్కటి ఎక్స్ప్రెషన్తో పాడావు. ఇంతకు ముందు పాటల కంటే ఈ రోజు ఈ పాట పాడడంలో నీకు ఈ స్టేజ్ మీద కొంత కాన్ఫిడెన్స్ వచ్చిందా? అవును. వచ్చిందని అనుకుంటున్నావా? ఓకే, మరి ఈ పాట ఎలా పాడావో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. 3 ఎపిసోడ్స్ నుంచి ఒకటి ఘంటసాల గారు పాడిన పాట శివశంకరి, ఇంకో ఎపిసోడ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సిరిమల్లె నీవే, ఇప్పుడు ఇది జేసుదాస్ గారు పాడిన పాట అనుకుంటాను. అవును గురువు గారు. ఈ 3 చాలా ఒక్కొక్క దానికి ఏమాత్రం ఏ పాటకి సంబంధం లేదు. చాలా వైవిధ్యమైన పాటలు చక్కగా ఎన్నుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళలాగా పాడడానికి ట్రై చేసి దాదాపు 80% 90% వరకు సక్సీడ్ అయ్యాడని నా అభిప్రాయం. సంగీత ప్రపంచంలో ఇప్పుడేదో అన్నాడు కదా, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు నాకు అని, ఇతను చాలా హైట్స్లోకి వెళ్ళిపోతాడని నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లయ గారు, మీరేమంటారండి? నీ గురించి కొన్ని తెలుసుకోవాలని ఉంది, సో ఒక క్వశ్చన్ అడగాలని. అడగండి మేడం. మీ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్లో నీకు అందరికంటే నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటావు? ఎక్కువ మా అమ్మతోనే. మాధవ, గాలివానలో వాన నీటిలో నువ్వు చేసిన ఈ పడవ ప్రయాణం మాకు మాత్రం పూలవానలో పాల ఏటిలో పడవ ప్రయాణంలాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. పాటల తోటలో రంగుల పువ్వులు విరబోయించడానికి టీమ్ ఏ నుంచి వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ తేజ లక్ష్మి. సో తేజ, టెన్షన్ ఏమన్నా? టెన్షన్ అంటే మామూలుగా ఉంది. కొంచెం కొంచెం అంటే పాట ఎలా పాడతానా అన్న టెన్షన్ ఉంది, అంతేనా? పాట ఎలా పాడనుంది కాదు కానీ వాయిస్ లో కొంచెం తేడా ఉంది కదా, అందుకని. జలుబు ఏమన్నా చేసిందా? సో నీ గొంతు నీకు సహకరించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఏం పాట ఎంచుకున్నావు ఇవాళ? ఘర్షణ మూవీలోంచి నిన్ను కోరి వర్ణం. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా పాడు. థ్యాంక్ యూ మేడం. సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన బాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నయనం నయనం. ఆనందం కలిగేటప్పుడు దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటాం. ఇలా మాకు చాలా సంతోషం, మాకు ఇలా చేసాం, మా అందు ఉన్నామని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. బాధ కలిగేటప్పుడైతే మాత్రం దేవుడికి చెప్పుకోవాలి, ఎవరితోనే చెప్పుకోండి. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలి నీదందించే అచ్చట్లు ముచ్చట్లు తారాసించే మోజుల్లో చిన్నది నీవే తాను అన్నది కలలే వెంట చేసని నీతో పొందకోరని ఉండాలని నీ తోడు చేరింటి వేయినాడు సరసకు నిన్ను కోరి వర్ణం పదం సరి సరి కలిసే నయనం నయనం. ఉరికిన బాగల్లే పిలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం. నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నీకు జలుబు చేసినా, నీకు జ్వరం ఉన్నా, ఏం చేసినా నీ ఎఫర్ట్ చాలా బాగా నచ్చింది. ఆ గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి నువ్వు పడ్డ కృషి చాలా బాగుంది. అండ్ గమ్మత్తైన అందాన్ని ఇచ్చింది తెలుసా? ఆ జలుబు, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఈ పాటకి తమాషా అందం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. మా జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? నిన్ను కోరి మోహన వర్ణం సార్. అది గగరి ససరి గగరి సరి గరి సరి సద సరిగ పగరి సరిగ పగరి సరి గరి సద. అది సార్ గుర్తుంది సార్. చక్కగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇలా అంటే ఈ పాట పాడటం చాలా కష్టం, ఎందుకంటే దగ్గర అక్షరాలు, ప్రతి అక్షరానికి ఆ మీటర్ చూసుకుంటూ కరెక్ట్ గా ట్యూన్ పోకుండా ప్రతి స్వరం క్లియర్ గా అనడం చాలా కష్టం. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లయ గారు ఏమంటారో విందాం. కష్టపడి ఉంటారు కానీ రిజల్ట్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ మేడం. నాకు జలుబు అనగానే ఒక సంఘటన గుర్తొచ్చిందండి. నా మొదటి సినిమాలో ఒక పాటని ఉదిత్ నారాయణ గారి చేత పాడించాలి. బొంబాయి రికార్డింగ్ ఫిక్స్ చేసిన తర్వాత మేము వెళ్ళిన వెంటనే ఆయన నాకు జలుబు ఉంది పర్లేదా అని అడిగారు. పర్లేదండి, ఇది రైన్ సాంగే, జలుబుతోనే పాడాలండి అన్న. నిన్ను కోరి అలాంటి గమకాలు మీరు చాలా పర్ఫెక్షన్తో చేశారు. అది విన్నాక నాకు అనిపించింది మీ పాట ఆద్యంతం పులకరింతలు రేపింది, మీ గమకాలు ఆశాంతం గిలిగింతలు పుట్టించాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీమ్ ఏ నుంచి ఈ సెకండ్ ప్రిలిమ్స్ లో ఇప్పుడు మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఆమోస్. How are you feeling today? Very happy, madam. Okay. ఎందుకంటే ఒక 2 ఎపిసోడ్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది మేడం నా మీద నాకు. వండర్ఫుల్. మరి ఇదే స్పిరిట్ తో నువ్వు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏం సాంగ్ ఎంచుకున్నావు? నేను ఎంచుకున్న పాట, నేను పాడబోయే పాట గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలు గారు పాడినటువంటి పాట ఓ పాపా లాలి. ఓ yes, ఆల్ ది బెస్ట్. ఓ పాపా లాలి. థ్యాంక్ యూ. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా ఓ పాపా లాలి.
సందెలు కదలాడి ఎదవూయల ఒడిలో తడి నీడను పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపలకను పాపలకిది నా మనవి ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ఆడనా తీయగా ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ఆడనా ఓ పాపాలాలి. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆమోస్, చాలా చక్కగా పాడావు. ఆమోస్, నీకు ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని వచ్చు కాబట్టి ఈ పాటని స్వరపరిచిన తీరులో పాట పాడడం కష్టమా, ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం కష్టమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కష్టమా? ఇళయరాజా గారు, గురువు గారు కంపోజ్ చేసిన మ్యూజిక్స్ చాలా వరకు మేడం నోటేషన్ ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం మేడం. ఓకే, నువ్వు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావు ఈ పాట నోటేషన్ ని? నేను చేస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను మేడం. సో ఆ పాటని అంత ప్రాక్టీస్ లో ఉన్నావు కాబట్టి ఈజీగా పాడగలిగానంటావా? ప్లే చేస్తూ కూడా పాడగలను మేడం. నా పర్ఫార్మెన్స్లో ప్రోగ్రామ్ నేను ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు ఈ పాట ప్లే చేస్తూ కూడా పాడగలను. వండర్ఫుల్ ఆమోస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ అ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సో లెట్స్ సీ వాట్ ది జడ్జెస్ హావ్ టు సే. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? ఇంతకంటే కొంచెం ఎక్కువ శృతిలో పాడగలవు ఈ పాట? పాడగలను సార్. అంటే కింద ల్యాండ్ అవుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఇంకొంచెం ఎక్కువ శృతి పెట్టుకుంటే బాగుంటుందేమో. పాడగలను సార్, పాడగలను సార్. అదొకటి. తర్వాత అంటే ఓ పాపాలు అన్నప్పుడు పంచమం దగ్గర అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న శృతి తేడాలు అనిపించాయి నాకు. నేను అనుకోవడం బహుశా నీకు శృతి తక్కువ ఉంటుందేమో అని అనుకున్నా. అంతేనా? అవును సార్. కొంచెం ఎక్కువ శృతి పెట్టుకుని పాట పాడుంటే బాగుండేది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లై గారు ఏమంటారో విందాం. ఈ పాట చాలా చక్కగా పాడారండి. ఎస్పెషలీ చిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి అని వచ్చినప్పుడు రియల్గా చాలా చక్కగా ఉంది. చిరు చేపల కనుపాపలకిది నా మనవి. అనంత్ శ్రీరామ్ గారు, మీరేమంటారండి? ఆమోస్, నిజం చెప్పండి, ఈ స్టేజ్ మీదకి వచ్చే ముందు మీరు తేనె తాగొచ్చారా? లేదండి. నాకైతే అనిపిస్తుంది మీ గొంతుకు చీమలు పట్టే ప్రమాదం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా కాపాడుకోండి. వండర్ఫుల్, గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ లక్ష్మి. లెట్స్ వెల్కమ్ లక్ష్మి. తర్వాత పాటల ప్రయాణంలోకి మనం అడుగు పెట్టేసాం. నెక్స్ట్ రౌండ్ ఇది. ఓకే, మీకు ఏమైనా టెన్షన్ లాంటివి ఉన్నాయా? టెన్షన్ గా ఉంది. ఉందా? అదేంటి స్వరలక్ష్మి? అంటే ఎలా పాడుతున్నానని కొంచెం టెన్షన్ గా ఉంది మేడం. అంతే కదా, నువ్వు బాగా పాడేస్తావు అని మాకు డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఏం పాట ఎంచుకున్నావు? నేను ధనమా దైవమ పిక్చర్ నుండి నీ మది చల్లగా సాంగ్. వండర్ఫుల్. నీ పాట చల్లగా ఉండాలి, మమ్మల్ని అందరినీ కూడా ఫ్రీజ్ చేసేసాయి. ఆల్ ది బెస్ట్. వేదన మరచిపోను
చల్లగా పాడావు, కమ్మగా పాడావు. చాలా బాగుంది నీ పర్ఫార్మెన్స్ ఇవాళ. థ్యాంక్ యూ మేడం. జడ్జెస్ ఏమంటారో తెలుసుకునే ముందు నీకు టెన్షన్గా ఏమైనా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పాడే వరకు టెన్షన్ ఉంది మేడం, ఇప్పుడు లేదు. ఓకే రైట్. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. ఓకే మేడం. మోహన్ కృష్ణ గారు మీ అభిప్రాయం సార్. ఆవిడ టెన్షన్ మాట ఎట్లా ఉన్నా మేము ఎంత టెన్షన్ పే చేసినా మేము తప్పులు వెతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది పాటలో. ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ అని ఎందుకు అంటారు అనే దానికి నాకు కారణం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రంగులు కనిపించవు. అవును సార్. మనకి సంగీతంలో సప్తస్వరాలు చెప్తారు. ఈ సప్తస్వరాలు మన కంటికి కనిపించకపోయినా నరనరాల్లో జీర్ణించుకుపోయి కొన్ని వేల రంగులుగా మనకి సాక్షాత్కరించడం వల్ల ఇది ఇంకోళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. మనకి ఈ దృష్టిలోపం ఉండడం మూలాన ఒక సంగీతం మీద, ఆ స్వరం మీద, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ సాహిత్యం మీద, దీని మీదే దృష్టి ఉండి పూర్తిగా మనం పాడే పాట ఏదైనా సరే డైరెక్ట్గా భగవంతుడికి రీచ్ అవుతుందన్న నా ఉద్దేశం. అందుకని ఇన్ని కారణాల వల్ల వీళ్ళని విజువల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు. అది ఈ పాట ముఖ్యంగా ఇప్పుడు ఈవిడ పాడిన పాట నీ మది చల్లగా, ఎంతో చల్లగా పాడారు. ఇందాక ఒక లాలి పాట అయిపోయింది, ఇప్పుడు ఇంకో లాలి పాట, ఇంకో వెరైటీ పాట. అందరూ కూడా నిజంగా నేను ఎవరు ఇందులో ఎలిమినేట్ అవుతారని ఇప్పటి నుంచి ఊహించుకుంటుంటే మొట్టమొదటి నుంచి కూడా కొంచెం భయంగానే ఉంది. దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా చాలా భయం వేస్తుంది. యాక్చువల్లీ మామూలు రియాలిటీ షోస్ లో భయం పార్టిసిపెంట్స్కి ఉండాలండి. ఇక్కడ మా పార్టిసిపెంట్స్ అందరూ చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు, మా జడ్జెస్ కొంచెం భయంగా టెన్షన్ గా కనబడుతున్నారు. లయ గారు మీరేమంటారండి? మీరు పాడే విధానం కానీ అంటే మీ వాయిస్ కి పక్కాగా సూట్ అయిన పాట నన్ను కనిపిస్తుంది. చాలా బాగుంది. మీకు ఏ దైవం అంటే ఎక్కువ ఇష్టం? నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మేడం. నీ మది చల్లగా ఉంటే చూపు నల్లగా ఉన్న సంగీతం వెల్లువవుతుంది, సంతోషం వెల్లివిరుస్తుందని మరొకసారి నిరూపించారు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. చల్లని పాట తర్వాత మన ముందుకు వస్తున్న నెక్స్ట్ సింగర్ ఫ్రమ్ టీమ్ ఏ దొరబాబు, సారీ దొరబాలు. దొరబాలు అంటే నీకు ఎలా అనిపిస్తుంది? పేరు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే రైట్. ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? గృహప్రవేశం సినిమాలో నుంచి దారి చూపిన దేవత. ఎవరు పాడిన పాట? జయసుదాస్ గారు పాడిన పాట. ఇవాళ ఎందుకు పాట మార్చావు, సింగర్ని మార్చావు? అన్ని పాటలు పాడాలి కదా మేడం. ఓకే, సో నేను దొర బాలుని కాదు, కావాలంటే దొర దాసుని కూడా అవుతానని చెప్దాం అనుకుంటున్నా, అంతే కదా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. చూపిన దేవత ఈ చేయను
చేన్నడు వేడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడచిరా దారి చూపిన దేవత ఈ చేన్నడు వేడక. దొరబాబు జేసుదాస్ గారిలో చక్కగా పాడావని నేను అనొచ్చా లేదా జడ్జెస్ని అడుగుతాను. బట్ ఈ లోపల ఈ పాట నువ్వు ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అందరూ బాలు గారి లాగా పాడుతున్నావు అన్నారు కాబట్టి జేసుదాస్ గారు పాట ఎంచుకున్నావా? నాకు జేసుదాస్ గారు అన్న కూడా చాలా ఇష్టం. జడ్జెస్ ఏమంటారో విందాం. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం సార్? చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాట ఏ రాగం తెలుసమ్మా? ఐడియా ఉందా? ఐడియా లేదు సార్. ఈ పాట దర్బారీ కానడ్ అనే రాగంలో ట్యూన్ చేయబడింది. ఎంతో అంటే ఆ రాగం మీద కమాండ్ చాలా ఉంటాయి, కానీ ఇట్లాంటి రాగాలలో పాట పాడడం చాలా కష్టం. అందులో ఈ సాహిత్యం కూడా చాలా గొప్ప సాహిత్యం. ఆ సాహిత్యానికి సంగీతానికి చాలా చక్కటి న్యాయం చేసి చాలా అద్భుతంగా పాడావు. దొరబాలు, ఇప్పుడు ఝాన్సీ గారు దొరదాస్ అన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో దొరసాల కూడా అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మరి లై గారు మీ అభిప్రాయం? మీరు ఎక్స్ప్రెషన్ కింగ్ అంతే, ఇంకా Thank you, madam. ఇంకా వేరే మాట లేదు. ఎక్స్ప్రెషన్స్ మీరు భలే పాడేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ చేయండి. అనంత్ శ్రీరామ్ గారు ఏమంటారో విందాం. ముఖ్యంగా ఈ పాటలో మీరు మంద్ర స్థాయిలో పాడుతున్నప్పుడు సంద్రఘోషలు వినిపించినాయి నాకు. థ్యాంక్ యూ సార్. ఎపిసోడ్ నుంచి 7 మాత్రమే నెక్స్ట్ ప్రిలిమ్స్ కి వెళ్తారు. ఆ 7 ఎవరో తెలుసుకునే ముందు ఇంకో 2 పాటలు వినాలి మనం. ఆ 2 పార్టిసిపెంట్స్ లో లాస్ట్ బట్ వన్ మన ముందుకు వస్తున్నారు కిరణ్. కిరణ్, చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇది ఒక టీమ్ స్పిరిట్, మీ అందరి మధ్యలో ఒక తమాషా బాండ్ ఏర్పడిపోయింది కదా. మీ ఫ్రెండ్స్ అందరి గురించి నీ అభిప్రాయం ఏమిటి? మా ఫ్రెండ్స్ అందరూ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ కిరణ్. ఈ రోజు ఏం పాట పాడబోతున్నాం? సత్య మూవీలో నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన మధురమే మధురమే. ఆల్ ది బెస్ట్, మధురంగా పాడే. థ్యాంక్ యూ మేడం. మధురమే 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 నీ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెలవానై నా కోసం వస్తే మధురమే నన్ను తడిపేస్తే మధురమే 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 నీ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెలవానై నా కోసం వస్తే మధురమే నన్ను తడిపేస్తే మధురమే. నాకు ఈ ప్రపంచంలో బాగా ఇష్టమైన వ్యక్తి మా అమ్మ. ఎందుకంటే నేను ఎక్కడో చాలా 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 కింద నుంచి ఇంతవరకు రావడానికి కారణం మా అమ్మ. మా స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా దాదాపు 10 నుంచి 11 ఇయర్స్ చాలా చాలా కష్టపడ్డారు నా కోసం. ఒక రకంగా నేను ఇంతవరకు వచ్చాను అంటే ప్రత్యక్షంగా మా అమ్మ కారణం, పరోక్షంగా మా నాన్నగారు కూడా కారణం. నీకోసం రాసే చిరుపాటైన మధురమే నా కోసం పలికే అరమాటైన మధురమే నీకోసం రాసే చిరుపాటైన మధురమే నా కోసం పలికే అరమాటైన మధురమే మితిలేని సడిలేని ఆ స్వన్నుల భాష మధురమే హృదయాన్ని మురిపించే ఆ సాగర ఘోష మధురమే మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే ఉంటే ఉంటే ఆ శూన్యమైన మధురమే మధురమే మధురమే
మధురమే మధురమే మధురమే నీ కనులకి కలలు మధురమే సెలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వై నీ నవ్వే తేనెలవానై నా కోసం వస్తే మధురమే నన్నే తడిపేస్తే మధురమే నా కోసం వస్తే మధురమే నన్నే తడిపేస్తే మధురమే. కిరణ్, ఈ పాట నువ్వు చాలా మధురంగా పాడావు. ఇంతకీ ఈ పాటలో గొప్పతనం ఒకటి చెప్పనా నేను? చెప్పండి. మామూలుగా మీ టీమ్ స్పిరిట్ గురించి చెప్పావు, మీ టీంలో అందరూ చాలా ప్రోత్సహిస్తారని. అయితే ఎవరు పాట పాడినా చాలా గంభీరంగా పెద్దవాళ్ళ కూర్చుని అందరికంటే చిన్నవాడు మాధవ ప్రతి పాటకి సైలెంట్ గా ఉంటాడు. ఈ పాటకి మాత్రం తాళం వేసాడు, చప్పట్లు కొట్టాడు. అంచేత నీ పాట రాక్ చేసిందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ ది జడ్జెస్ హావ్ టు సే. మోహన్ కృష్ణ గారు, మీ అభిప్రాయం అండి? చాలా మధురంగా పాడాడు. ఆపాత మధురం, ఆనందామృతం, సరస్వతీదేవి స్తనద్వయం అని చెప్తారు. ఇవి ఈ అనుభూతి మేము ముగ్గురం పొందామని ముగ్గురు తరఫున నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ పాట పాడడం అంత కష్టం. ఆనంద భైరవి రాగాన్ని ఆధారం చేసుకుని ఆ పాట చాలా బాగా కంపోజ్ చేశారు. ఇతను పాడడం, ఎందుకంటే స్టేజ్ మీద హెట్టేజ్ తెచ్చి ఒక లైవ్ షో ప్రజెంట్ చేయడం ఎంత కష్టమో నాకు చాలా తెలుసు. ఇలాంటి పాటలు ఎన్నుకుని ఈ పాట చాలా సక్సెస్ఫుల్గా పాడినందుకు అతనికి నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. లై గారు, మరి మీ అభిప్రాయం? మధురమే మధురమే వస్తుంటుంది కదా, అందులో సెలయేటి అలలు మధురమే అని, అంటే సెలయేటి అలలు అని ఎక్స్ట్రాగా వస్తుంది. అది ఆ బిట్ నాకు చాలా నచ్చింది. అండ్ అఫ్ కోర్స్ సాంగ్ మొత్తం బాగుంది, కానీ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు ఇందులో మోర్ నచ్చింది అనమాట. సో బాగా పాడారు. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, మరి మీ అభిప్రాయం? సమకాలీన సినీ సంగీతం శాస్త్రీయ సంగీతాన్ని మర్చిపోలేదనడానికి ఈ స్వరకల్పన నిదర్శనం. సమకాలీన గాయకులకి శాస్త్రీయ సంగీతం అంటే గౌరవం ఉందనడానికి మీరు నిదర్శనం. థ్యాంక్ యూ సార్. మధురమైన ఈ పాట తర్వాత టీమ్ ఏలో చివరి పార్టిసిపెంట్, కానీ చాలా గట్టి పార్టిసిపెంట్ మన ముందుకు రాబోతున్నారు. ఓ బయ్యా ఫ్రమ్ అనంతపూర్. ఓ బయ్యా, ఎంత గట్టిగా చప్పట్లు అనిపిస్తున్నాయేంటి నీ టీం మెంబర్స్ నుంచి? ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేనా? టీమే చాలా స్ట్రాంగ్ టీం అంటావా? చాలా స్ట్రాంగ్ టీం మేడం. చాలా స్ట్రాంగ్ టీం. నెక్స్ట్ సాంగ్ ఏమి ఎంచుకున్నావు? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు నుంచి వెన్నెల్లో హాయ్ హాయ్ అనే సాంగ్. ఏ పాట! హాయ్ హాయ్, వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్, పర్ఫార్మ్ వెల్. హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయ్ గుంటె చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయ్ గుంటె చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి. మా నాన్న కూడా హ్యాండిక్యాప్ అండి, అయినా కూడా నేను ఎట్లైనా కానీ మంచి పొజిషన్ రావాలనేసి తను పోరాడుతూ ఉన్నాడండి. కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే చూడాలి
పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధురలన మదన కొలన కమల వదన అమల సదన బదల తరమా మదికి వశమా చిలిపితనమా చిత్రమైన బంధమాయ అంతలోన అంతులేని చింతన అంతమంటూ ఉన్నదేలా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలు ఎందుకండి. ఇది కష్టమైన పాట అంటే నాకు సంగీతం గురించి పెద్దగా తెలియదు. ఈ పాట కష్టమైన పాట. జడ్జెస్ చెప్పాలా? ఓకే రైట్. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకునే ముందు నువ్వు లాస్ట్ పార్టిసిపెంట్ గా వచ్చావు. టీమ్ ఏలో చాలా మంది పార్టిసిపెంట్స్ పాడారు, నీకంటే ముందు 7 పాడారు. వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ మేడం. నాకన్నా వాళ్ళదే బాగుందని నేను అనుకుంటున్నాను మేడం. ఇంకా ఎక్కడ ఏ రియాలిటీ షోలోనూ ఇంతటి ఎంకరేజింగ్ స్పిరిట్ కనిపించదండి. నేను బాగా చేశాను, నేను అన్న స్వార్థం రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో మా పార్టిసిపెంట్స్ నిజంగా ఆణిముత్యాలనాలో మేలి వజ్రాలనాలో ఐ థింక్ ఐ లీవ్ దిస్ టు జడ్జెస్. ఎవరు ఎలా పాడారో తెలుసుకునే ముందు ఓబయ్య పాట ఎలా ఉందండి? మోహన్ కృష్ణ గారు. ఎంత హాయిగా ఉండాలో అంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్. వన్స్ మోర్ అని ఉందండి. థ్యాంక్ యూ మేడం. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టులో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, 2009లో నీ పాట హాయ్. అందరూ బాగా పాడారు, వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు ఈ ఎపిసోడ్ నుంచి టీమ్ ఏలో ఒకరు తిరుగుముఖం పట్టాలి. ఈ పాటల ప్రయాణంలో ఎవరు వెళ్ళిపోతారో జడ్జెస్ డిసైడ్ చేస్తున్నారు. ఈ లోపల మా టీం మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. టీమ్ ఏలోని 8 మంది పార్టిసిపెంట్స్ తమ పర్ఫార్మెన్సెస్ ఈ సెకండ్ ప్రిలిమ్స్ లో ఇచ్చారు. ఇక్కడ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మా జడ్జెస్ యొక్క ఫైనల్ డెసిషన్ కోసం. మోహన్ కృష్ణ గారు ప్లీజ్ ఆ పేరుని అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని నేను అనుకోలేదు. కాకపోతే నిజంగా చాలా బాధగానే ఈ టీంలో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ నుంచి ఆమోజ్ ఎలిమినేట్ అవబోతున్నాడు. ఇట్స్ యూ. ఎలిమినేషన్ నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడికి నేను వచ్చి పార్టిసిపేట్ చేయడం ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మల్ని ఇంత బాగా ప్రోత్సహించి పార్టిసిపేట్ చేయించి ఇంత దాకా తీసుకొస్తారని అనుకోలేదు. సో థ్యాంక్స్ టు ది ఈటీవీ సార్ అండ్ జడ్జెస్ మేడం సార్. చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుసుకున్నది ఏంటంటే ఎలిమినేషన్ ఈజ్ ది స్టెప్ అండ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. All the best, Amos. We wish you a wonderful career ahead. Thank you for being with us, Amos. And ఈ రోజు నీ టీమ్ మెంబర్స్ అందరికీ నువ్వు ఇక్కడితో సెలవు ప్రకటించి వెళ్లాల్సి ఉంటుంది. టీమ్ మెంబర్స్ మీరు ఆమోస్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓబయ్య నువ్వేమన్నా అంటావు? యాక్చువల్గా ఆమోష్ వచ్చేసి అతన్ని క్యారెక్టర్ చాలా మంచిది, మంచి టాలెంటెడ్ పర్సన్. నాకు తెలిసి ఇది అతను బాధపడాల్సిన అతనే చెప్తుంటాడు నేను బాధపడిన అనేసి. అతను ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళి మాలాంటి సింగర్స్కి అతను మ్యూజిక్ డైరెక్టర్ అయి మాకు అతను ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నాను.
వండర్ఫుల్. నీ టీమ్ మెంబర్స్ నేను ఎంకరేజ్ చేస్తున్నారు. నీ టీమ్ మెంబర్స్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ ఆమోస్. థ్యాంక్ యూ అండ్ లెట్స్ గో. మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో. మరి ఈ ఎపిసోడ్ ని ముగించే ముందు అనంత్ శ్రీరామ్ గారిని ఒక చక్కటి పద్యం పాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది రాయప్రోల్ గారి పద్యం. ఆంధ్రదేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని, ఏ ప్రత్యేకతలోనూ మరో ప్రాంతంతో తీసిపోదని రాయప్రోల్ గారు ఈ పద్యంలో చెప్పడం జరిగింది.